మనందరి గురుగారైన పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం దివ్య మనోప్రకాశం బుక్ రీడ్ చేసుకోబోతున్నాం మాస్టర్స్. బుక్ రచయిత అయిన టార్కాం షెరడాన్ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం లాస్ట్ లైన్ ప్రతిరోజు చదవండి, మర్చిపోకండి. మళ్ళీ నేను చెప్పక్కర్లేమ్మా. ఓకేనా? ఓకే మ్యామ్. అధ్యాయం 3 వెల్లడి కంటిన్యూషన్ చేసుకుందాం మాస్టర్స్. విశ్వ మానసం మహత్ యొక్క వికసించే క్రమమే వెల్లడులు. ప్రతి చోట ప్రతి విషయంలోనూ ఉండే విశ్వ మానసం ప్రతి దానిలోనూ ప్రతి చోట తనను తాను వెల్లడి చేసుకుంటుంది. అంటే తనను తాను ఎక్స్ప్రెస్ చేసుకుంటుంది, బయటికి తీసుకొచ్చుకుంటుంది అని, అంటే ఇంప్లిమెంట్ చేస్తుందని. వెల్లడి అంటే ఇంప్లిమెంటేషన్ అని కూడా అనొచ్చు. విశ్వమానసం తను తాను ఎక్స్ప్రెస్ చేస్తుంది తనకున్నదాన్ని. పురాతన సంస్కృత ప్రార్థన క్రింది విధంగా ఉంటుంది. ఓ స్వీయ వెల్లడి, నాలో నిన్ను వెల్లడి చేసుకో. ఏ వెల్లడి అయినా స్వీకరించినప్పుడు మనం మన మర్మాన్ని మనలో మనకు గురించి తెలియని దాన్ని వెల్లడి చేయబడటం అనుభూతి చెందుతాం. మళ్ళీ చెప్తాను మ్యామ్. ఏ వెల్లడి అయినా స్వీకరించినప్పుడు మనం మన మర్మాన్ని మనలో మనకు గురించి తెలియని దాన్ని వెల్లడి చేయబడటం అనుభూతి చెందుతాం. అంటే మళ్ళీ చదువు, నిదానంగా చదువు. ఏ వెల్లడి అయినా స్వీకరించినప్పుడు మనం మన మర్మాన్ని మనలో మనకు గురించి తెలియని దాన్ని వెల్లడి చేయబడటం అనుభూతి చెందుతాము. అంటే ఏ వెల్లడినైనా సరే స్వీకరించి మనలో లేనిది అనుకోండి ఆ వెల్లడి, అది మనలోకి తీసుకోవడం ద్వారా ముందుకెళ్తాం. అది ప్రతి వెల్లడి మన మూలం నుంచి వెల్లడిని వెలికి తీస్తుంది. ప్రతి వెల్లడి మన మూలం నుంచి వెల్లడిని వెలికి తీస్తుంది. పదార్థం ఆత్మల అనేక పొరలలో అత్యంత విలువైన వాస్తవం దాగి ఉంది. చదవనమ్మా. లావణ్య ఒక పారాగ్రాఫ్ చదువుతూ ఉండమ్మా. ఏ వెల్లడి అయినా స్వీకరించినప్పుడు మనం మన మర్మాన్ని మనలో మనకు గురించి తెలియని దాన్ని వెల్లడి చేయబడటం అనుభూతి చెందుతాం. ప్రతి వెల్లడి మన మూలం నుంచి వెల్లడిని వెలికి తీస్తుంది. పదార్థం ఆత్మల అనేక పొరలలో అత్యంత విలువైన వాస్తవం దాగి ఉంది. ప్రతి వెల్లడి మన చైతన్యాన్ని చేరేలోపు అనేక పొరల గుండా వస్తుంది. అయితే ప్రతి వెల్లడి ఆ విలువైన అంతర వాస్తవపు నూతన కోణాన్ని మనకు చేరుస్తుంది. జ్ఞాన సర్వస్వాన్ని కూర్చితే ఆ వాస్తవపు నిజ ప్రతిబింబాన్ని వెల్లడి చేస్తుంది. వెల్లడికి అనేక స్థాయిలు ఉంటాయి. ఉదాహరణ, మీ భవిష్యత్ మార్గం నిర్దేశకత్వాల వెల్లడి. ఓకే మా, మళ్ళీ చదువురా. ఏ వెల్లడి అయినా స్వీకరించినప్పుడు మనం మన మర్మాన్ని మనలో మనకు గురించి తెలియని దాన్ని వెల్లడి చేయబడటం అనుభూతి చెందుతాం. అంటే ఇప్పుడు ఒకటి విశ్వం ఒకటి వెల్లడి చేసింది,
ఒకదాన్ని ఒక నియమాన్ని వెల్లడి చేసింది. అంటే బయటికి రిలీజ్ చేసింది. ఎప్పుడైతే దాన్ని అంగీకరించామో, మన లోపల ఆ మర్మం ఉందో లేదో, దాన్ని మనం కూడా వెల్లడి చేయడం అనేది చేస్తాం. అంటే విశ్వం నుంచి ఏదైతే వెల్లడయిందో, బయటికి రిలీజ్ అయిందో, దాన్ని మనం అంగీకరించినప్పుడు, దాన్ని మనం ఆచరించడం ద్వారా మనం దాన్ని బయటికి రిలీజ్ చేస్తాం. మన ఆచరణ ద్వారానే గదా పక్కన వాళ్ళకి అర్థమవుతది మనం ఏంటి అనేది. హ్మ్. ప్రతి వెల్లడి మన మూలం నుంచి వెల్లడిని వెలికి తీస్తుంది. వెలికి హ్మ్. తెస్తుంది. అంటే ఆ వెల్లడి ఏం చేస్తుంది? మన మూలంలో ఉన్నదాన్ని కూడా బయటికి తీసుకొస్తదనమాట. మన మూలం, మన ఆత్మలో ఉన్నది. ఆ శుద్ధ చైతన్యంలో ఉన్నది కూడా బయటికి తీసుకొస్తుంది. హ్మ్. పదార్థం, ఆత్మల అనేక పొరలలో అత్యంత విలువైన వాస్తవం దాగి ఉంది. అంటే ఆత్మల యొక్క పొరలలో ఇంకా అత్యంత విలువైన వాస్తవం, అసలు వాస్తవం దాగుందక్కడ. అంటే ఆత్మలో ఉందని మనం చెప్పుకుంటున్నాం గదా! నిన్న చెప్పుకున్నాం గదా! శుద్ధ చైతన్యంలో ఉంటది అని. మరి మన ఆత్మని కనెక్ట్ అవ్వాలా, దాని లోతుల్లోకి వెళ్ళాలా, అక్కడ ఉన్నది చూడాలా, ఊరికే అయిపోదు గదా! మన అంతరంగంలోకి ప్రయాణం చేయాలా, అంతరంగ లోతుల్లోకి వెళ్ళాలా. లోతుల్లోకి వెళ్ళాక ఎన్నెన్ని కనెక్షన్స్ ఒస్తాయో మనకు తెలీదు. ఒక్కొక్క కనెక్షన్ ఒక్కొక్కటవ్వచ్చు. మరి మన ఆత్మ కనెక్షనా, మాస్టర్స్ కనెక్షనా, గతం కనెక్షనా, మన ఏ కనెక్షనో మనకు తెలియాల. అందుకని పొరలు అని ఆ మాటన్నారాయన. ప్రతి వెల్లడి మన చైతన్యాన్ని చేరేలోపు అనేక పొరల గుండా వస్తుంది. హ్మ్. అయితే ప్రతి వెల్లడి ఆ విలువైన అంతర వాస్తవపు నూతన కోణాన్ని మనకు చేరుస్తుంది. అంతర వాస్తపు ఏంటి? కోణాన్ని. ఆ! అంతర వాస్తవపు నూతన కోణాన్ని హ్మ్. మనకు చేరుస్తుంది. అంతే గదా! ఇప్పటిదాకా మన అంతరంగ లోతుల్లో కూడా లేదది. లేని దాన్ని మనం మన అంతరంగ లోతుల్లోకి చేరుస్తున్నాం. ఇదివరకు మనకి ఇయన్నీ తెలుసా? డ్రీమ్స్ తెలుసా? గతాన్ని మార్చడం తెలుసా? మన అంతరంగంలో మనం ఎలా ఉన్నామో తెలుసుకోవడం అనేది తెలుసా? ఇవన్నీ వంశీ సార్ వచ్చాక చెప్పారు కదా! చెప్పాక మనం అన్నీ ఆచరించడం ద్వారా మనం అన్నీ తెలుసుకుంటున్నామా లేదా? అది. జ్ఞాన సర్వస్వాన్ని కూర్చితే ఆ వాస్తవపు నిజ ప్రతిబింబాన్ని వెల్లడి చేస్తుంది. హ్మ్. జ్ఞాన సర్వస్వాన్ని కూర్చితే ఆ వాస్తవపు నిజ ప్రతిబింబాన్ని వెల్లడి చేస్తుంది. ఆ వాస్తవపు నిజ ప్రతిబింబాన్ని వెల్లడి జేస్తుంది. వెల్లడికి అనేక స్థాయిలుంటాయి. ఇక్కడ ఉదాహరణకు వెల్లడి అంటే బయటకి రిలీజ్ చేయడం, ఇంప్లిమెంట్ చేయడం అని అర్థం జేసుకోండి. విశ్వం నుంచి కొన్ని నియమాలు వెల్లడైనయి. వాటిని మనం లోపలికి తీసుకున్నాం. మనం ఆచరించడం ద్వారా వాటిని మనం బయటికి వెల్లడి చేసుకున్నాం. ఇంప్లిమెంటేషన్ అని అనుకోవచ్చు ఒక రకంగా. హ్మ్. వెల్లడికి అనేక స్థాయిలు ఉంటాయి. ఉదాహరణకు మీ భవిష్యత్ మార్గం, నిర్దేశకత్వాల వెల్లడి. మీ భవిష్యత్తు మార్గం. నిర్దేశకత్వాల వెల్లడి. హ్మ్. హ్మ్. ఇక్కడ పాయింట్స్ ఇచ్చారు మ్యామ్. హ్మ్. చెప్పు. 10 లైన్స్ ఇచ్చారు. హ్మ్. గొప్ప విజయాల వెల్లడి. అంతే గదా! గొప్ప విజయాలన్నీ మళ్ళీ బయటికి వెల్లడవుతూ ఉంటాయి. హ్మ్. సెకండ్ పాయింట్ మీ సౌర దేవత వెల్లడి. హ్మ్. థర్డ్ పాయింట్ మీ నిరోధాల మరి సుప్త చేతన మానసపు వెల్లడి. అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం గదా! పొరలు అని. పొరలు ఏ పొరల్లో ఎక్కడి నుంచి ఏ పొరలో నుంచి వచ్చినియో, మాస్టర్స్ నుంచొచ్చిందో, మన ఆత్మ నుంచొచ్చిందో, మరి దేని నుంచొచ్చిందో మనకు తెలియాలి గదా! అవి ఇన్ని రకాలుగా ఉంటాయని ఒక 10 రకాలు జెప్తున్నారు. మన ఫస్ట్ పాయింట్ ఏంటి? గొప్ప విజయాల వెల్లడి. మనం ఎన్నో గొప్ప విజయాలు సాధించుంటాం. వాటి నుంచి వచ్చే మాటలుంటాయి. మళ్ళీ శుద్ధ చైతన్యం నుంచి వచ్చే మాటలుంటాయి. తర్వాత మీ సౌర దేవత వెల్లడి. మరి పైనున్న మాస్టర్స్ ఇచ్చేవి ఉంటాయి. అంటే
ప్రతి లోపల నాకు ఇన్నర్‌లో నాకిది ఇనపడింది అని అనుకుంటాము. ఇనపడిందల్లా మాస్టర్సే ఇచ్చిందేమి కాదు. అన్ని రకాలుగా ఉంటాయి. ఇది పాయింట్ బాగా అర్థం చేసుకోండి మాస్టర్స్. మన లోపల మాటలు ఇనపడుతూ ఉంటాయి. ఇనపడగానే మాస్టర్స్ ఇచ్చారు, వాళ్ళిచ్చారు, వీళ్ళిచ్చారని ఎమ్మటనే డిసైడ్ అయిపోకూడదు. అది వేటి నుంచి వచ్చింది అని ఒక క్లారిటీ ఇచ్చాడు ఒక 10. ఏమేంటియి? 9 శుద్ధ పాయింట్స్ మ్యామ్. చైతన్యం 10 నుంచి. కాదు. 9, 9 9. పాయింట్స్. 9 పాయింట్స్. శుద్ధ చైతన్యం నుంచి, మరి మన విజయాల నుంచి, సౌర దేవతల నుంచి, వాళ్ళ నుంచి వచ్చే ఆ ఇన్ఫర్మేషన్స్ ఎక్కడి నుంచి ఏదొచ్చింది అనే మనం క్యాచ్ చెయ్యగలిగే ఆ క్యాచ్ చేయగలిగే కెపాసిటీ మన లోపల ఉండాల. ప్రతిదీ మాస్టరే ఇవ్వడు. అది. అందుకని ఆ విధంగా వచ్చే ఆ మాటలన్నీ ఈ 9 రకాల వాళ్ళ నుంచి వస్తూ ఉంటాయి. మీరు కొంచెం అబ్జర్వ్ చేసుకోండి అని చెప్తున్నారు. హ్మ్. చదువు. గొప్ప విజయాల వెల్లడి, మీ సౌర దేవత వెల్లడి, మీ నిరోధాలు మరి సుప్త చేతన మానసపు వెల్లడి, హ్మ్. మీలోని మీ పరిసరాలలోని శక్తి కేంద్రాల వెల్లడి. హ్మ్. మన చుట్టూ ఉన్న పరిసరాలలో ఉన్న శక్తి కేంద్రాల వెల్లడి. మాస్టర్స్ దయచేసి ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. హ్మ్. మీ బోధకుని వెల్లడి, హ్మ్. మీ ధర్మం మీ జీవితపు ముఖ్య ప్రయాణం లేదా ఈ జన్మలో మీ సేవా విషయం వెల్లడి. హ్మ్. ధర్మం. మీ ధర్మం మీ జీవితపు ముఖ్య ప్రయాణం హ్మ్. ప్రణాళిక. లేదా అంటే ఏ ప్రణాళిక మీదొచ్చామో ఆ ప్రణాళిక ప్రయాణం. హ్మ్. లేదా ఈ జన్మలో మీ సేవా విషయం వెల్లడి. హ్మ్. మీ ఆశ్రమపు వెల్లడి, అధిష్టాన మండలి గురించిన వెల్లడి, హ్మ్. దైవేచ్ఛ తెలిసిన కేంద్రపు వెల్లడి. హ్మ్. 4 ఐదో నుంచి నాలుగో దాని నుంచి మళ్ళీ ఒకసారి చదువు. ఒక్కొక్కటి చదువు. మీలోని మీ పరిసరాలలోని శక్తి కేంద్రాల వెల్లడి. మన చుట్టూ ఉన్న పరిసరాల్లోకి ఆ శక్తి కేంద్రాలలోకి వెళ్ళినప్పుడు కొన్ని మాటలు వినపడుతుంటాయి. వెల్లడి అంటే అక్కడి నుంచి వచ్చే వాయిస్‌లన్నట్టు. ఇప్పుడు బాబా దగ్గరికి వెళ్ళగానే సడెన్‌గా ఒక మాటొచ్చేస్తది. అలా చూస్తూ ఉన్నాం ఆయన కళ్ళల్లోకి అలా నిలబడి అలా తదాత్మ్యంలోకెళ్ళాం. అప్పుడు సడెన్‌గా వస్తది. అంటే ఆ టెంపుల్ కూడా ఒక శక్తి క్షేత్రమే గదా! అలాగా ఆ శక్తి క్షేత్రాల నుంచి వచ్చే వెల్లడి. ఆ! మీ బోధకుని వెల్లడి, హ్మ్. మీ ధర్మం మీ జీవితపు ముఖ్య ప్రయాణం లేదా అంటే హ్మ్. సారీ చెప్పు. లేదా ఈ జన్మలో మీ సేవా విషయం వెల్లడి. హ్మ్. మనం ఉన్న ధర్మంలో ఉన్న వాటిని గురించి తెలియజేసే వెల్లడి, మనం ఈ జన్మలో ఏ ప్రణాళిక కోసము, ఏ సేవ కోసమైతే వచ్చామో అది 2. మీ ఆశ్రమపు వెల్లడి, హ్మ్. అధిష్టాన మండలి గురించిన వెల్లడి. హ్మ్. సౌర దేవతల కంటేనే కాకుండా అధిష్టాన మండలం నుంచి కూడా వచ్చే వెల్లడి. వాళ్ళ నుంచి వచ్చే ఆదేశాలు కూడా ఉంటుంటాయి. దైవేచ్ఛ తెలిసిన కేంద్రపు వెల్లడి. హ్మ్. వెల్లడి ఇక్కడితో ఆగదు. అంటే ఈ 9 వెల్లడులు ఏంటి? మీ లోపల ఏదన్నా వాయిస్ వినపడ్డగానే ఇది నాకు మాస్టర్స్ ఇచ్చారు అని డిసైడ్ అయిపోవద్దు. మీలో ఆ శక్తి పెరగాల. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నేను తెలుసుకోగలగాలి అని మీరనుకున్నప్పుడు, అది ఎక్కడి నుంచి వచ్చిందో అర్థమవుతది. ఇప్పుడు చెప్పిన 9 విజయాల నుంచి, సౌర దేవతల నుంచి, అధిష్టానం నుంచి, మరి ఇట్లా ఎక్కడి నుంచొస్తున్నాయి అవన్నీ. మనం ధర్మంలో ఉండడం వల్ల అక్కడి నుంచి రావచ్చు. మన ప్రణాళికలు ఈ జన్మలో ఏ ప్రణాళికనైతే తీసుకొచ్చామో, ఆ ప్రణాళిక నుంచి రావచ్చు. దేని నుంచైనా రావచ్చు. కానీ ఆ వచ్చిన వర్డ్ ఎక్కడి నుంచొచ్చిందో మనం క్యాచ్ చేయగలిగే శక్తి మన అంతరంగంలో ఉండాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. ప్రతిదీ మాస్టర్ ఇచ్చేసాడు. మాస్టర్ ఎప్పుడు ఎదుటోడిని తిట్టమని చెప్పడు, కొట్టమని చెప్పడు, ఎమోషన్ అవ్వమని చెప్పడు. కానీ వాటిని కూడా మాస్టర్ ఇచ్చేసారు అనేస్తారు. అంటే నాకు తెలియనప్పుడు కూడా నేను అలాగే అనుకునేదాన్ని. కానీ తర్వాత గ్రాడ్యుయల్‌గా ఎదిగే కొద్దీ ఆ వేరియేషన్స్ అర్థమవుతున్నాయి. కానీ మీరిప్పుడే ఆ వేరియేషన్స్ అర్థం జేసుకోండి. మాకు కొంచెం ఇంత టైం పట్టింది. మీకు ఆ టైం గూడా ఒద్దు. మీరిప్పుడే నేర్చేసుకోండి. అంటే ఆ శక్తి నాలో ఉండాలి. ఎక్కడి నుంచి వస్తుంది?
ఇది నేను నేర్చుకోవడానికి వస్తుందా? నాలో ఏదైనా అధర్మం ఉంటే దాన్ని సరిజేసుకోవడానికి వస్తుందా? నాలో ఉన్న ధర్మం నుంచి వస్తుందా? ప్రణాళిక నుంచి వస్తుందా? సౌరదేవతల నుంచి వస్తుందా? అధిష్టానం నుంచి వస్తుందా? నేను సాధించిన విజయాల నుంచి వస్తుందా? దేని నుంచి వస్తుంది? ఇవన్నీ మనం అక్కడ క్యాచ్ చేయగలగాల. ఆ శక్తి మనకుండాల. తర్వాత వెల్లడి అక్కడితో ఆగదు. సౌర, నక్షత్ర, మండల మరి విశ్వ వెల్లడులు పొందాలనే ఆకాంక్ష ఉన్నవారు ఇంకా ముందుకు వెళ్ళవచ్చు. అంటే దీన్ని దాటి వెళ్ళిపోయే శక్తి కూడా మనకుంది. మనం వెళ్ళాలి అని మనం అనుకోవాలా. మనం ఎప్పుడైతే అనుకుంటామో దాన్ని కూడా దాటి వెళ్ళిపోతాం. వారి మార్గంలో ఏ నిరోధాలు ఉండవు. విశ్వం యొక్క మార్మికతలో సకల జ్ఞానం, ప్రేమ, సర్వస్వం, సమస్త శక్తి ప్రకాశాలు దాగి ఉండి నెమ్మదిగా మీకు తనను తాను వెల్లడి చేసుకుంటుంది. మళ్ళీ నిదానంగా చదువు. చెప్తాను. విశ్వం యొక్క మార్మికతలో సకల జ్ఞానం, ప్రేమ సర్వస్వం, సమస్త శక్తి ప్రకాశాలు దాగి ఉండి అంటే ఒక్క నిమిషం నెమ్మదిగా ఉండు. ఒక్క నిమిషం. విశ్వం యొక్క ప్రణాళికలో ఏమేమి ఉన్నాయి? విశ్వం యొక్క మార్మికతలో సకల జ్ఞానం. విశ్వం యొక్క మార్మికతలో, విశ్వం యొక్క మూలంలో అనుకోండి ఒక రకంగా. సకల జ్ఞానం, అంతటి జ్ఞానం ఉంటది. దాంట్లో ఏమేం దాగి ఉంటాయి అని చెప్తున్నారు. ప్రేమ సర్వస్వం. సర్వస్వం, ప్రేమ సర్వస్వం ఉంటది, జ్ఞానము ఉంటది, ఇంకా సమస్త శక్తి ప్రకాశాలు. సమస్త శక్తి ప్రకాశాలు ఉంటాయి. ఇవన్నీ దాంట్లో దాగి ఉంటాయి విశ్వం యొక్క మార్మికంలో, అంటే మూలంలో అన్నట్టు అనుకోండి. నెమ్మదిగా మీకు తనను తాను వెల్లడి చేసుకుంటుంది. విశ్వమే వెల్లడి చేస్తుంది. బయటకు రూల్స్ అవన్నీ చెప్తూ ఉంటది. విశ్వ నియమాలని ఉంటాయి కదా, అవన్నీ బయటికి చెప్తుంటారు కదా. ఈ విశ్వం యొక్క ఈ భూమి అనేది ఒక విశ్వం అనుకోండి. ఈ విశ్వం యొక్క నియమం ఏంటి? మనం ఏది ఇస్తే అది పొందుతాం. మనం ఇచ్చింది ఎమ్మడనే రిఫ్లెక్ట్ అయ్యి మనకు వచ్చేస్తుంది. ఏం టైం ఏం తీసుకోదు అది. వాస్తవంలో మర్మం ఎప్పుడూ ఉంటుంది. కానీ మీ కృషి, ఆకాంక్ష, త్యాగపూర్వక సేవలతో మిమ్మల్ని మీరు వెల్లడికి సంసిద్ధం చేసుకుంటారు. మళ్ళీ చదవాలని. వాస్తవంలో మర్మం ఎప్పుడూ ఉంటుంది. కానీ మీ కృషి, ఆకాంక్ష, త్యాగపూర్వక సేవలతో మిమ్మల్ని మీరు వెల్లడికి సంసిద్ధం చేసుకుంటారు. కృషి, ఆకాంక్ష, సేవ వీటితోటి మనల్ని మనం వెల్లడి చేసుకుంటాం. విశ్వం యొక్క మూలంలో అవన్నీ ఉన్నాయి. ప్రేమ, సేవ ఇవన్నీ ఆ విధంగా వెల్లడవుతూ ఉంటాయి. తర్వాత విశ్వం తర్వాత మన లోపల నుంచి వెల్లడి చేసుకుంటూ ఉంటాం. అది సంసిద్ధం అనేది చాలా ముఖ్యమైన పదం. మీరు వెల్లడిని బలవంతంగా రప్పించుకోలేరు. ఓకే, సంసిద్ధం అయి ఉంటేనే ఆ వెల్లడి జరుగుద్ది, లేకపోతే జరగదని చెప్తున్నారు. ఓకే ఓకే, చదువు. సంసిద్ధం అనేది చాలా ముఖ్యమైన పదం. మీరు వెల్లడిని బలవంతంగా రప్పించుకోలేరు. కేవలం దానికి సంసిద్ధంగా తయారవటం తప్ప. అంటే మనం సంసిద్ధం అవ్వాలా? ఎట్లాగా? నేను ఎలాగైనా సరే ఆ నియమాలలో ఉండగలగాలి, ఆ ప్రేమ, సేవ వీటన్నిటిలో ఉండగలగాలి అని మనం సంసిద్ధం అవ్వాలా. మనం సంసిద్ధమైనప్పుడు ఆ పని జరుగుద్ది. మనం సంసిద్ధంగా కానప్పుడు ఆ పని జరగదు. వెల్లడి యొక్క మూలం స్వీయ వెల్లడికి చెందినది. వెల్లడి యొక్క మూలం స్వీయ వెల్లడికి చెందినది. ఓకే. దానిని స్వీకరించటానికి, రక్షించటానికి అవసరమైన పరిస్థితులన్నీ
సమకూరే వరకు లేదా ఆ వెల్లడి సరిగ్గా ఉపయోగించబడుతుంది అన్న హ్మ్. నిర్ధారణ వచ్చే వరకు అది తనను తాను వెల్లడి చేసుకోదు. అంతే. హ్మ్. మరొక్కసారి చదువుతాను. ఆ! వెల్లడి యొక్క మూలం స్వీయ వెల్లడికి చెందినది. దానిని స్వీకరించటానికి, రక్షించటానికి అవసరమైన పరిస్థితులన్నీ సమకూరే వరకు లేదా ఆ వెల్లడి సరిగ్గా ఉపయోగించబడుతుంది అన్న నిర్ధారణ వచ్చే వరకు అది తనను తాను వెల్లడి చేసుకోదు. హ్మ్. ప్రతి వెల్లడి మనలో దాగి ఉన్న దివ్యత్వం వికసించడం ద్వారా సాధ్యపడుతుంది. అంటే ఊరకే అయిపోదది. ఆ వెల్లడి ఎలా అంటే వెల్లడి అంటే ఏదైనా వెల్లడి చేయొచ్చు అని అనుకోవడానికి లేదు. మీలో ఆ దివ్యత్వాన్ని సాధించినప్పుడు అది వెల్లడి అవుతుంది. బయటకి రాబడుతది అని. హ్మ్. వెల్లడికి కావలసిన సోపానాలు. హ్మ్. హ్మ్. మీరు మీ చైతన్య పరిధిని, జీవితాన్ని దాటినది ఏదో అనుభూతి చెందాలని కోరుకోవడం మొదటి మెట్టు. మీరు హ్మ్. మీ చైతన్య పరిధిని, జీవితాన్ని దాటినది ఏదో అనుభూతి చెందాలని కోరుకోవడం మొదటి మెట్టు. హ్మ్. ఈ కోరిక మీలో ఒత్తిడిని సృష్టించి, మీ జీవితాన్ని మీరు వెల్లడి తలాలకు సన్నిహితమైన అనుసంధానత పొందే వరకు పునఃధృవీకరిస్తుంది. మళ్ళీ చదువమ్మా లైను. ఈ కోరిక మీలో ఒత్తిడిని సృష్టించి, మీ జీవితాన్ని మీరు వెల్లడి తలాలకు సన్నిహితమై అనుసంధానత పొందే వరకు పునర్ధృవీకరిస్తుంది. హ్మ్. ఈ వెల్లడి ఏం చేస్తుంది? మళ్ళీ వాటితో కనెక్ట్ అయ్యే వరకు పని చేస్తూనే ఉంటుంది. రెండవ సోపానంలో కూడబెట్టబడిన గత కర్మ మరి ఒత్తిడి మీ తర్కం హ్మ్. కారణాలపై సృ సృష్టించి మీ జీవితంలో దానిని తప్పించుకునే మార్గం ఏమిటా అని వెతికేటట్లు చేస్తుంది. మళ్ళీ చదువుతాను. హ్మ్. రెండవ సోపానంలో హ్మ్. కూడబెట్టబడిన గత గత కర్మ మరి ఒత్తిడి మీ తర్కం హ్మ్. కారణాలపై సృష్టించి మీ జీవితంలో దానిని తప్పించుకునే మార్గం ఏమిటా అని వెతికేటట్లు చేస్తుంది. అంటే గత జన్మ కర్మలో నుంచి వచ్చిన దాన్ని, ఆ కారణాలను చూసి, దాని నుంచి బయటపడేటట్లుగా మనం జేస్తున్నాం చూడు, అది. కారణం చూసాం, కర్మ విపాకం చేసాం, క్షమాపణ చెప్తున్నాం. ప్రాయశ్చిత్తం ఉంటే ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాం అన్ని. రెండవ సందర్భాలలోనూ వెల్లడి కోసం మిమ్మల్ని మీరు సన్నద్ధం చేసుకుంటారు. హ్మ్. మొదటి సోపానం మీకు మిమ్మల్ని దాటి మీ స్వేచ్ఛను సంతృప్తి చెందింది ఏదో వెల్లడవుతుంది. హ్మ్. రెండవ సందర్భాలలోనూ వెల్లడి కోసం మిమ్మల్ని మీరు సన్నద్ధం చేసుకుంటారు. అంటే మనల్ని మనం సన్నద్ధం చేసుకుంటేనే గదా! మనం బోయి అక్కడ పని జేసేది. ఆ వెల్ల అవి వినేది, స్వీకరించేది, ఆచరించడం ద్వారా వెల్లడి జేసేది. మొదటి సోపానం మీకు మిమ్మల్ని దాటి మీ స్వేచ్ఛను సంతృప్తి చెందింది ఏదో వెల్లడవుతుంది. హ్మ్. రెండవ దానిలో మీ దివ్య ఆత్మలోని ఒక భాగం పరిమితులన్నింటి మీద విజయాన్ని సాధించడం చూస్తారు. రెండవ దానిలో మీ దివ్య ఆత్మలోని ఒక భాగం పరిమితులన్నింటి మీద విజయాన్ని సాధించడం చూస్తారు. హ్మ్. ఆ పరిమితులన్నింటి మీద విజయాన్ని సాధించడం అనేది ఆత్మలో, అంటే ఆ శుద్ధ చైతన్యంలో.
ఆ విజయాలు సాధించడం. విజయాలు అంటే ఏంటి? ఆ సద్గుణాలతో కలిగి ఉండటమే విజయం. ఆ విధమైన వెల్లడి తర్వాత ఆ విధమైన వెల్లడి తరువాత మీరు మీ వెల్లడి ఫలాలను అందరితో పంచుకునే మార్గాలను ఏర్పరచుకుంటారు. అంతే గదా! ఇప్పుడు ప్రతి ఒక్కరం మనం ఏం చేస్తున్నాం? మనం ఏ అనుభవాలైతే పొందున్నామో, ఆ అనుభవాలు అందరితోనూ పంచుకుంటున్నామా లేదా? అది. మీరు అనుభూతి చెందిన దానిని మిగిలిన వారు అనుభూతి చెందేటట్లు చేయలేరు. హ్మ్. కానీ మీరు మీ కలల మూలాన్ని కనుగొన్న చైతన్య స్థానానికి చేర్చే దారుల చిహ్నాలను చూడగలరు. మళ్ళీ మీరు చదవలేను. మీరు అనుభూతి చెందిన దానిని మిగిలిన వారు అనుభూతి చెందేటట్లు చేయలేరు. ఇప్పుడు నా అనుభవాన్ని నేను అందరికి చెప్పాను. అందరూ దాన్ని తీసుకొని అనుభూతి పొందేటట్లుగా నేను చేయలేను. వాళ్ళు అంటే నిన్న అనుకున్నాం గదా! జిలేబీ నేను తింటే నాకు స్వీట్ తెలిసింది. ఎదుటివాడు తింటే వాడికి స్వీట్ తెలుస్తుంది. వాళ్ళ అనుభవంలోకొచ్చినప్పుడు వాళ్ళకర్థమవుతది. కానీ చెప్పడం అనేది చేస్తాము. వాళ్ళని అనుభూతి పొందే విధంగా మనం జేయలేం ఎదుటి వారిని. అది. హ్మ్. కానీ మీరు మీ కలల మూలాన్ని కనుగొన్న చైతన్య స్థానానికి చేర్చే దారుల చిహ్నాలను చూడగలరు. అంటే ఆహ్, వాటిని చైతన్యంగా మార్చగలిగే దారులకు కావాల్సిన చిహ్నాలన్నీ అందించబడతాయి. ఇప్పుడు నా అనుభవాన్ని మీకు చెప్పినప్పుడు, మీ అనుభవంలోకొచ్చే వరకు అది ఒక ఔట్‌పుట్టే. ఎప్పుడైతే మీ అనుభవంలోకొస్తుందో, మీరెప్పుడైతే అది తెలుసుకోవాలని కోరికొస్తదో, తెలుసుకునే పరిస్థితులొస్తాయో, అప్పుడు దానికి ఈ నా అనుభవం ఏమవుతుంది? ఒక చిహ్నం అవుతుంది కదా! అది. ఇది చాలా ఆసక్తిదాయకం. హ్మ్. ప్రతి ఒక్కరూ తమ స్వీయ వెల్లడిని అనుభూతి చెంది, దానిని తమ మాటలలో వ్యక్తీకరించగలరు. అంటే ఆ స్వీయ అనుభూతులను వెల్లడి చెంది మాటలలో వ్యక్తం చేయగలుగుతూ ఉంటారు. అంటే ఎందుకని? వాళ్ళ స్వానుభవం కదా! వాళ్ళ స్వానుభవాన్ని మాటల్లో చెప్తూ ఉంటారు. తమ స్వీయ ఆసక్తులను దాటి పొందిన వెల్లడులు వారి చైతన్యపు హద్దులకు ఆవల ను ఆవల నుండి వ్యక్తిని మార్పు చెందిస్తాయి. ఆవల ఉండి మళ్ళీ హ్మ్. చెప్తున్నా. హ్మ్. తమ స్వీయ ఆసక్తులను దాటి పొందిన వెల్లడులు హ్మ్. వారి చైతన్యపు హద్దులకు ఆవల ఉండి వ్యక్తిని మార్పు చెందిస్తాయి. తమ స్వీయ ఆసక్తుల తమ స్వీయ ఆసక్తులను దాటి పొందిన వెల్లడులు హ్మ్. వారి చైతన్యపు హద్దులకు ఆవల ఉండి వ్యక్తిని మార్పు చెందిస్తాయి. అంటే ఇప్పుడు నాకు కొన్ని ఆసక్తులున్నాయి. ఓకే. వీణాగా నాకు ఆసక్తుంది. ఓకే. నా లోపల మాత్రం దాని మీద ఆసక్తి లేదు. నా అంతరంగంలో దాని పట్ల కోరిక లేదు. నాకు బయట ఒక కారు కొనుక్కోవాలనే కోరికుంది. కానీ నా అంతరంగంలో ఆ కోరిక లేదు. కానీ అంతరంగంలో జీరోగా ఉంచుతూ, భౌతికంగా ఆ కోరిక తీరే విధంగా అక్కడ పని జరుగుద్ది. పాయింట్ అర్థమైందా? నేను కారు కొనుక్కుంటా, అనుభవిస్తాను. ఒకాళ అది పోనీ ఏం జరగని, నా అంతరంగంలో దాని పట్ల ఆసక్తే లేదు. కానీ భౌతికంగా వీణాకి ఆసక్తుంది. ఆ ఆసక్తిని భౌతికంగా అనుభవిస్తూ ఆ కోరికను తీర్చేటట్లుగా చేస్తారు. తీర్చేటట్లుగా జరుగుద్ది పరిస్థితి. మళ్ళీ చదవాలా పాయింట్ అదే ఇది బాగా అర్థం చేసుకోండి మాస్టర్స్. తమ స్వీయ ఆసక్తులను దాటి పొందిన వెల్లడులు వారి చైతన్యపు హద్దులకు ఆవల ఉండి వ్యక్తిని మార్పు చెందిస్తాయి. ఇప్పుడు నా లోపల లేదు. బయట అనుభవించడం ద్వారా నేను కొంత మార్పనేదొస్తది గదా! అది. త్యాగపూర్వక సేవ చేయాలి అన్న ఆలోచన రావడమే దాని మొదటి చిహ్నం. ఓకే. హ్మ్. త్యాగపూ త్యాగపూర్వక సేవ
చేయాలి అన్న ఆలోచన రావడమే దాని మొదటి చిహ్నం. అంటే ఆ సేవని అది సేవగా మార్చినప్పుడు అక్కడ పరిస్థితంతా మారిపోతుంది. అది సేవగా మారుస్తున్నామా లేదా అనేది ఉంటది. ఆ క్షణాలలో మీ చైతన్య విస్తరణతో పాటు పరిమితులన్నీ కోల్పోయి అంతకు ముందు ఎన్నడూ లేని ఎరుక సంప్రాప్తిస్తుంది. ఓకే. ఆ క్షణాలలో మీ చైతన్య విస్తరణతో పాటు పరిమితులన్నీ కోల్పోయి అంతకు ముందు ఎన్నడూ లేని ఎరుక సంప్రాప్తిస్తుంది. ఎన్నడూ లేని ఎరుక మనకి వస్తదనమాట. సం అంతకుముందు ఉండదు ఆ ఎరుక. అంటే అర్థమవుతుంది గదా! స్వీయ ఆసక్తి బయటుంది. లోపల లేదు. ఆ చైతన్యం ఏం జేస్తుంది? దాన్ని తీరేటట్లుగా చేస్తుంది. ఇదంతా మనకు అర్థమవుతుంటది. ఇదేంది లోపల అలజడి లేదు. ఇదివరకు ప్రతి విషయానికి లోపల అలజడి ఉంటది. పొందకపోయినా లోపల ఒక బ్యాలెన్స్ స్టేట్‌లో ఉంటది. కానీ బయట ఆ పని జరుగుతూ ఉంటది. అది. ప్రతి వెల్లడిలోనూ మీరు మరింత సజీవంగా మారతారు. అంటే ఇంకా సజీవంగా అంటే ఇక్కడ జీవం ఉండడము అంటే దేహానికి అన్నట్టు కాదు. ఆ జ్ఞానంతోటి బ్రతకటం అని. ఆ జ్ఞానంతోటి భూమి మీద నిలుస్తాం. ఆ వెల్లడి మీ హృదయంలో మీరు మాట్లాడలేని మర్మం లాగానే ఉండిపోవచ్చు. హ్మ్. కానీ మీ ఆనందం, ప్రజ్ఞా ప్రకాశం, ఆశీర్వాదం, సృజనాత్మకత, సౌందర్యాల ద్వారా అది వెల్లడవుతుంది. హ్మ్. ప్రతి వెల్లడిలోనూ మీరు మరింత సజీవంగా మారతారు. ఆ ప్రతి వెల్లడి వెల్లడిలో మనం సజీవంగా మారిపోతాం. అంటే ఏంటి? ఒక్కొక్కటి మన లోపలికి వెళ్ళే కొద్దీ మనము ఆ సజీవంగా ఉండగలుగుతామనమాట. అంటే ఆ సత్యం మనమైపోయామనమాట. ఆ సత్యము మనమైపోయాము. మన అణువణువులోనూ ఆ సత్యం ఉండిపోయింది. అప్పుడు ప్రతి అణువు సజీవంగా ఉంటది గదా! జీవంతో ఉంటది గదా! అలా. ఆ వెల్లడి మీ హృదయంలో మీరు మాట్లాడలేని మర్మం లాగానే ఉండిపోవచ్చు. హ్మ్. కానీ మీ ఆనందం, ప్రజ్ఞా ప్రకాశం, ఆశీర్వాదం, సృజనాత్మకత, సౌందర్యాల ద్వారా అది వెల్లడవుతుంది. వీటన్నిటి ద్వారా అది వెల్లడవుతుంది. ఎలాగా? మన సౌందర్యం, ప్రజ్ఞ మనం మాట్లాడే దాన్ని బట్టి, తర్వాత ఆనందం, ఆనందం వీటన్నింటి ఆశ్ ద్వారా అది బయటికి వ్యక్తమవుతూ ఉంటుంది. అది బయటికి వెల్లడవుతది. ఒక వెల్లడి తర్వాత మీ జీవితంలోని చిన్న చిన్న విషయాలు, సందర్భాలు కూడా అర్థవంతంగా అనిపిస్తాయి. అంతకుముందు ఏమన్నా అర్థమైనయా మనకి? ఈ ధ్యానంలోకి రాకముందు మనకసలు ఏ విషయం ఏమి అర్థమయ్యేదే కాదు. ఇప్పుడు అవగాహన పరిధి పెరిగిందా లేదా? ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించగలుగుతున్నాం. అక్కడ వాస్తవాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇవన్నీ వచ్చినియా లేదా? అర్రె! ఇదేంది? నా వాక్ ఇలా ఉంది. దీన్ని మార్చుకోవాలి కదా! ఇదివరకు చాటర్ బాక్స్ మాట్లాడేస్తుంటదింకా. ఏం ఏం మాట్లాడుతుందో తెలీదు మనకి. ఏం చేస్తున్నామో తెలీదు. కానీ ఇప్పుడు ఏ విషయమే ఏదైనా సరే నిజమా, అవసరమా, ఉపయోగమా అన్న కోణంలో వాక్కు పట్ల మనకి ఒక ధ్యాసొచ్చింది. ఆ సరియైన వాక్కునే మాట్లాడుతూ ఉన్నాం. అది. అవి మరింత సజీవంగా మీతో మాట్లాడతాయి. అంతే. అదే వెల్లడి అన్నిటిలోనూ వ్యక్తపరచబడటాన్ని చూస్తారు. ప్రతి దాంట్లోనూ అదే వ్యక్తపరుస్తాం మనం. మీరు మీ లోపల గాఢత కలిగి ఉన్న ఒక ఉన్నత వాస్తవాన్ని స్పృశించడం వల్ల మీ జీవితం మరింత సజీవంగా మారుతుంది. హ్మ్. మీరు మీ లోపల గాఢత కలిగి ఉన్న ఒక ఉన్నత వాస్తవాన్ని స్పృశించడం వల్ల మీ జీవితం మరింత సజీవంగా మారుతుంది. ఇప్పుడు నా లోపల ఒక గాఢంగా నేను ఆత్మ స్వరూపాన్ని అని అనుకున్నాను.
ఎప్పుడైతే నేను ఆత్మస్వరూపాన్ని అని అనుకున్నానో, ఆత్మస్వరూపంగా జీవించడం అనేది చేయగలగడం అనేది ఆటోమేటిక్‌గా వస్తుందా? రాదా? అది. అంటే నా లోపల గాఢంగా ఉంది. నేను ఆత్మస్వరూపాన్ని, నేను ఆత్మస్వరూపంగా భూమి మీద జీవించగలగాలి అనేది నా లోపల ఉండింది. దాన్ని ఆచరించడం ద్వారా అది బయటకొస్తుందా? రాదా? అది. సర్వ సృష్టి పట్ల ప్రగాఢ ప్రేమ వ్యక్తీకరించబడుతుంది. అంతే. ఎప్పుడైతే ఆత్మని అని తెలుసుకున్నానో, మొత్తం సృష్టి పట్ల అర్థమవుతది. నేను వేరు కాదు, వాళ్ళు వేరు కాదు. ఇద్దరం ఒకటే. సృష్టి అంతా మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు, దాని ప్రేమ మీపై వర్షిస్తున్నట్లు భావిస్తారు. హ్మ్. ప్రతి ఒక్కరి హృదయంలో నుంచి ప్రేమ పెల్లుబుకటానికి సిద్ధంగా ఉండటం అనుభూతి చెందుతారు. అంటే ప్రతి ఒక్కరిలోనూ ఆ ప్రేమని గుర్తించగలుగుతారు. మీ అంతకుముందు ఉనికి అంతకుముందు గుర్తించాము. మనం గుర్తించలేదు కదా! ఇప్పుడు ధ్యానంలోకొచ్చాక అయన్నీ అర్థమవుతూ ఉన్నాయి. మీ ఉనికి ఆ అద్భుతం చేస్తుంది. అంటే మన ఆ ఉనికి అలా తయారైపోతదని. ఆ ప్రేమ మహాసముద్రపు ఉనికిని మీరు అనుభూతి చెందుతారు. అలా ఎక్స్‌పాండ్ అయ్యి ఆ మహాసముద్రం యొక్క ప్రేమని మనం అర్థం చేసుకోగలుగుతాం. మీరు ఒక నూతన ప్రపంచంలోకి తోసుకుపోవడంతో మీ చైతన్యం మార్పు చెంది మీ ఆత్మ దర్పణం వెల్లడి చేయడానికి సిద్ధపడుతుంది. హ్మ్. మీరు ఒక నూతన ప్రపంచంలోకి తోసుకుపోవడంతో మీ చైతన్యం మార్పు చెంది మీ ఆత్మ దర్పణం వెల్లడి చేయడానికి సిద్ధపడుతుంది. అంతే కదా! మనం ముందుకెళ్ళాం. మన చైతన్యం మారిపోయింది. మన ఆత్మ దర్పణంలాగా పనిచేసి ఏది వ్యక్తం చేయాలో అది వ్యక్తం చేస్తూ ఉంటుంది. అప్పుడు కొంతమంది ఉన్నత తలాలతోనూ, మరికొంతమంది నాగరికతకు దూరంగా ఉన్న ప్రకృతితోనూ, మరికొంతమంది తమ జీవితంలోని శక్తివంతమైన సంఘటనలతోనూ, కొంతమంది గొప్ప ఆకాంక్షలతోనూ అనుసంధించబడతారు. హ్మ్. ప్రతి వెల్లడి మీకు అనేక జన్మల పాటు ప్రేరణ మూలంగా మారుతుంది. ఓహ్! ప్రతి వెల్లడి అనేక జన్మల పాటు మనకి ప్రేరణగా ఉండిపోతుంది. ఓకే. అంతవరకు చాలులేరమ్మా. అయిపోయింది. అయిపోయింది మ్యామ్. అధ్యాయం ఏ అయిపోయింది. ఏందా చాప్టర్ అయిపోయిందా? అవును మ్యామ్. చాప్టర్ అయిపోయింది. చాప్టర్ 3 అయిపోయింది మ్యామ్. ఓకే. ఓకే మాస్టర్స్. నాకింత చక్కటి అవకాశాన్ని కల్పించిన ప్రవీణ మాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్‌కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ మాస్టర్స్.